ఏంటి నీరజా, ఎందుకు పేపర్లన్నీ అలా చించి పారేస్తున్నావు? అమ్మా, ఒకసారి నాన్నకి ఫోన్ చేయవా? ఇప్పుడెందుకులేమ్మా, నాన్న పనిలో ఉండుంటారు. ఫోన్ చేసినా లిఫ్ట్ చేయరు. అలాగే నాన్న వర్క్ చేసే దగ్గర ఫోన్ అలా ఉండదమ్మా. నువ్వు చెప్పేది నిజమేనా? నిజంగా అసలు నాకు నాన్నున్నాడా? చెప్పమ్మా, నాకు నాన్న ఉన్నాడా లేదా, లేకపోతే నువ్వు అబద్ధం చెప్తున్నావా? అదేంటి నీరజ అలా అంటావు? నీకు నాన్నున్నాడమ్మా. నేను కూడా మీ నాన్నగారిని బావా అని పిలుస్తాను తెలుసా? అవునా? అవును. మీ నాన్నగారు ఎంత మంచివారో తెలుసా? 2 రోజుల్లో నీ కళ్ళ ముందుకొస్తారు. నా బంగారు తల్లి ఎక్కడా అని నిన్నే వెతుక్కుంటారు. అసలు నిన్ను కాలు కింద పెట్టనివ్వరు తెలుసా? అమ్మా, అక్క చెప్పేది నిజమా? అమ్మా, త్వరలో ఇండిపెండెన్స్ డే రాబోతుంది. అందుకని మా స్కూల్లో గేమ్స్ పెడుతున్నారు. అలాగే ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్స్ పెడుతున్నారు, పాటల పోటీలు పెడుతున్నారు. అందుకే మా మేడం నన్ను ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్లో పాల్గొనమని చెప్పింది. నేను కూడా సరే అన్నాను. కానీ ఎస్ఏ రైటింగ్లో రాయాల్సింది ఎవరి గురించో తెలుసా? నాన్న గురించి. అవునమ్మా, నాన్న గురించే రాయాలి. కానీ నేను నాన్నతో ఇప్పటి వరకు మాట్లాడలేదు, నాన్నని చూడలేదు. నాన్న ఎలా ఉంటాడో తెలీదు, నాన్న ప్రేమ ఎలా ఉంటుందో తెలీదు. అందుకే ఏం రాయాలో అర్థం కాక ఇలా రాస్తూ పేజీలు చించేస్తున్నాను. నువ్వైనా చెప్పమ్మా, నాన్న ఎలా ఉంటాడు? బాగా హైట్గా ఉంటాడా, లావుగా ఉంటాడా, లేదా సన్నగా ఉంటాడా? నాన్నకి నేనంటే ఎంత ఇష్టమమ్మా? చాలా ఇష్టమా? చాలా చాలా ఇష్టమా? నీకంటే ప్రేమగా చూసుకుంటాడా, లేకపోతే నీకంటే కొంచెం తక్కువ ప్రేమగా చూసుకుంటాడా? పోనీ ఒక పని చేస్తావా? మీ నాన్నగారు నీతో ఎలా ఉండేవారో, నిన్నెంత ప్రేమగా చూసుకునేవారో చెప్పమ్మా. కనీసం నాకు అర్థమవుతుంది కదా. ఏమైందమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? చెప్పమ్మా, నేనేమైనా తప్పుగా మాట్లాడానా? తప్పుగా మాట్లాడితే సారీ అమ్మా.